అంటే ఇంత క్లోజ్ బాండింగ్ ఏర్పడడానికి కారణాలు ఏంది అసలు? మమ్మల్ని కలపటమే పూర్వజన్మ సుకృతం. ఇక నాకు ఫోన్ల మీద ఫోన్లు, కోటగారు చనిపోయారు, కోట మీద, అరే నిన్ననే మాట్లాడినా కదా, బాగానే ఉన్నాడు కదా, జోకులు వేసాడు కదా, ఎరా ఏం చేస్తున్నావు అన్నాడు కదా, చూస్తే లేవు. వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ సేమ్ సిచ్యువేషన్స్ కొన్ని ఎదురైనాయి సార్ మీకు. అంటే మీ అబ్బాయి గారు చనిపోవడం కానీ, సార్ వాళ్ళ అబ్బాయి చనిపోవడం కానీ, అంటే ఇక్కడ మీరు ఏమైనా షేర్ చేసుకుంటుండేనా? అంటే మన ఇద్దరికి ఇట్లా జరిగింది అది ఇది అని చెప్పి. ఏరా మనం ఎవరికి అన్యాయం చేయలేదురా, దేవుడు ఏంటిరా ఇట్లా పెట్టాడు మనకంటే అన్నా. బీజేపీని చూశారు, బీఆర్ఎస్ని చూశారు, టీడీపీని చూశారు, కానీ లాస్ట్కు అంటే కేఏ పాల్ దాంట్లో మీరు చేరడం జరిగింది. ఎవడో వాడు అన్నది చెప్పు తీసుకుంది అతనని చెప్పు. చేరన్నా సో పోటీ చేసిందా? ఆయన చెప్పుకున్నాడు, ఆడు పిచ్చోడు. అందుకనే కదా పిచ్చోడని ఊరు పిచ్చోడని వచ్చిన. పార్టీలన్నీ పక్కన పెడితే కేఏ పాల్ గురించి ఒక విషయం వద్దు, ఆ టాపిక్ ఎత్తదు. ఓకే, వాడు వేస్ట్ ఫెలో. వద్దన్నాను, అయినా కూడా చాలా టైం అయింది మీకు. చాలుగా సార్ ఒక్క క్వశ్చన్ లేదు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, సో సీనియర్ యాక్టర్, ఎక్స్ మినిస్టర్ బాబు మోహన్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాను, హ్యాపీ బాయ్. అదే యంగ్ బాయ్ అంటారు అంతా, మరి అదే ఎట్లనో ఏంటో తెలియదు. కానీ నిజంగా సార్, అంటే ఈ ఏజ్లో కూడా మీరు ఇంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారంటే అసలు అంటే మీరు తీసుకున్న డైట్ కానీ ఇదంతా అసలు అంటే మా ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి చాలా కష్టం. సో అంటే ఇట్లా నా ఏజ్ వాళ్ళంతా పండ్లు ఊడిపోయి, నెత్తులు ఊడిపోయి, కర్ర పట్టుకొని నడుచుకుంటూ ఎవరు అట్లున్నారు. మరి భగవంతుడు నాకు ఎలాంటి పాలు దాపించాడో చిన్నప్పుడు, మా అమ్మకు మరి ఎలాంటి పాలు పుట్టించాడో ఏమో, ఇప్పటివరకు అది బాగానే ఉన్నాను. కొంచెం ఈ మధ్య కాస్త కొంచెం బ్యాక్ పెయిన్ కొంచెం వచ్చి, అంటే అది చిన్నప్పుడు వచ్చింది. ఈ అనవసరమైన ప్రయాణాలు, బీజేపీలో నన్ను 12 రాష్ట్రాలు తిప్పటం, ఎక్కడికి పోయినా రోడ్ షోలు పెట్టడం, పొద్దున ఎక్కితే బండి రాత్రి ఎప్పుడో దిగటం, ఆ డే అంతా జర్నీ ఎత్తేసుడు. దానికి నేను చిన్నప్పుడు వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్లో ఒకసారి నాకు క్లీన్ అండ్ జర్క్ ఇట్లనే ఇట్లా లేపుతాం కదా, అప్పుడు కాలు ఇట్లనేసరికి ఇట్లా ఈ కార్పెట్ తట్టుకొని కొంచెం స్లిప్ అయినా. కలక్కుమన్నది ఇక్కడ అనలేదు, ఓకే అన్నది నాకు తెలియలేదు. ఓకే, క్యాచర్స్ పట్టుకున్నారు. మళ్ళీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఇంకొక 15 LPs ఎక్కువ వేసుకొని లేపాను. ఫస్ట్ ప్రైజ్ అయిపోయింది. మరుసటి రోజు లేవటం రాలేదు. ఏంట్రా అని హాస్పిటల్కి పోతే సరే ఏదో చేశారు, మొత్తం సెట్ అయిపోయాను. మళ్ళీ అది 10th క్లాస్ సంగతి. ఓకే, కానీ ఇప్పుడు ఈ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ అదే బ్యాక్ పెయిన్ రావటం, అదిలో నేను కూడా నా తప్పే మెయిన్. ఎందుకంటే నేను దాన్ని కేర్ చేయలేదు. రెస్ట్ తీసుకుంటే పోయేది, ఫిజియోథెరపీ అది చేయించుకుని పోలేదు లేదు. అలాగే రిస్క్గా పనిచేయటం, అలాగే ఒక 10 సినిమాలు వచ్చేసరికి పనిచేయటం, ఇవన్నీ దానికి ఇదై కొంచెం ఇబ్బంది అయినా ఇప్పుడు సెట్ అయినా ఓకే. సో అంటే కోట గారు లేనిది మనం జీర్ణించుకోలేము సార్. కానీ మీరు చాలా మిస్ అవుతున్నట్టు. అసలు మీ కలయిక ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో, అసలు ఎట్లా కలిసారు మీరు?
ఆయన విజయవాడ, నేను ఖమ్మం, వరంగల్, హైదరాబాదు. మేమిద్దరం కలుసుకునే అవకాశం లేదు. ఓకే. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన, ఆయన బ్యాంకులో పనిచేసిండు, సంబంధం లేదు. కానీ నేను ఆయన సినిమా యాక్టర్ అయిన 10 సంవత్సరాలకు నేను సినిమా యాక్టర్ అయినా. ఫస్ట్ కలయిక మాది బొబ్బిలి రాజా కాంబినేషన్. ఆ తర్వాత ఒక 7-8 సినిమాలు 10 సినిమాలు కలిసి చేశాము. తర్వాత మామగారు నుంచి మా జంట వేరే కాంబినేషను, హిట్ జంట, హిట్ పెయిర్. అసలు ఆ జంట ఉంటే తిరిగే ఉండదు. అన్నీ ఏ సినిమా ఆ జంట ఉంటే సినిమా ఆడినట్టే, ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చినట్టే, ఏ ప్రొడ్యూసర్కి నష్టం రాలేదు. చిన్న సినిమాలను బతికించిన జంట అనే పేరు కూడా మాకు వచ్చింది. అది మా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. మీ ఇద్దరం కలుసుకున్న ఆ గడియ, ఆ వేళ విశేషం కూడా మాకు హెల్ప్ చేసిందని అనుకోవాలి. కానీ ఆ సినిమాలో నటించడం అంటే గోషి కట్టుకోవడం, సో అంటే మీ ఇద్దరు కాంబినేషన్లో తన్నడం, వీటన్నిటిని ఎట్లా ఎంజాయ్ చేసారు సార్ మీరు అప్పుడు? మేము క్యారెక్టర్లు వేసినాం, అది మా ఒరిజినల్ కాదు. ఓకే. ఇది ఒరిజినల్. అది ఒక క్యారెక్టర్లో ఆయనకు అదే స్వభావం, నాకు కూడా అదే స్వభావం భగవంతుడు కలగజేయటం మా పూర్వజన్మ సుకృతం. మమ్మల్ని కలపటమే పూర్వజన్మ సుకృతం. క్యారెక్టర్లో ఇమిడి దూరి నటిస్తారనేది మాకు పేరు. అందుకనే యాక్ట్ చేసినట్టుగా ఉండదట మా కాంబినేషను. పరకాయ ప్రవేశం చేసి జీవిస్తున్నట్టు ఉంటుందట. అది మాకు తెలియదు. అసలు మేమేమి ట్రైనింగ్కి పోయి రాలేదు, పుస్తకాలు చదువుకొని నటించలేదు. ఏదో యాక్టర్ అయినామంటే అయినాము, ఏదో చేసినామంటే చేసినాము. ఏం చేసినామో మాకు తెలీదు, మాకేమీ రాదు. పాటలు చేసినా, ఫైటింగ్లు చేసినా, ఏది చేసినా ఓహో అనటం, ఏది చేసినా భలే చేశారంటాం, ఏది చేసినా కూడా ప్రజలకు నచ్చటం. అది మా అదృష్టం. భగవంతుడు మాకు, భగవంతుని దేవుని సుకృతం మాపై ఉండి, ఆయన దీవెనలు మాపై ఉండి మమ్మల్ని అలా నెటగొచ్చాడు తప్ప, కళామ తల్లి పూనకం పూనింది తప్ప మా సొంతం ఏమీ లేదు, మాకు అసలు ఏం తెలియదు, ఏమి రాదు. అంతే బ్రదర్. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే, నాకు స్నేహం కోసం మూవీ అంటే చాలా ఇష్టం సార్. సో దాంట్లో మీ కాంబినేషన్, ఆ ఇడ్లీ తీసుకొని రా అని చెప్పినప్పుడు ఇడ్లీలు తీసుకొని రావడం, దాని తర్వాత అందరిని పిచ్చోళ్ళని చేసి ఆ కొండెత్తుతాని చెప్పేసి అందరిని పిచ్చోళ్ళని చేయడం. సో ఇది చాలా అంటే నేను ఇప్పటికే ఒక 100 times చూడొచ్చు ఆ సినిమా. సో మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంటే బాగుంటుంది కాబట్టే కదా హిట్ జంట అని పేరు వచ్చింది. అదే హిట్ పెయిర్ అని. ఇప్పుడు సినిమా పుట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు ఎన్నో వేల మంది నటీనటులు వచ్చిపోయారు, ఇంకా ఉన్నారు. మేము చేసినప్పుడు ఉన్నాడు కదా, వచ్చారు పోయారు, ఆర్టిస్ట్ అనిపించుకున్నారు తప్ప ఒక పేరు, హిట్ పేరు, హిట్ జంట అనే పేరు మా జంటకే వచ్చింది అని ప్రజలు అంటున్నారు. విన్నాం మా చెవులారా. మీరిద్దరుంటే సినిమా 100% డబ్బులు వచ్చినట్టే అన్నారు, విన్నాం. ఓకే. కానీ ఏదో మేము పొడిచాం, మేమేదో చేసాం, మేము ఎప్పుడు అనుకోలేదు. ఇదంతా భగవంతుడు మనకు రాశాడు, మనల్ని దీవించాడు, మనం అయినాం, ఏదో చేసాము. ఏది చేసినా ప్రజలకు నచ్చుతుంది, ఏది చేసినా ఊహ అంటున్నారు. అది మా అదృష్టం అయితేనే అట్లా అంటారు తప్ప మా సొంతమేం కాదు. కళామ తల్లి కటాక్షం, భగవంతుడి కటాక్షం ఉంది కనుకనే మేము నటులుగా అనిపించుకున్నాము, బ్రహ్మాండం అనిపించుకున్నాము తప్ప మేమేదో ప్రత్యేకంగా పుట్టి రాలేదు. అందరిలాగానే మేము కూడా పుట్టినాం, అందరిలాగానే మేమేదో సినిమా స్టార్లమైనామని ఎప్పుడు అనుకోలేదు. నేను అనుకోలేదు, కోటగారు అనుకోలేదు. ఆ అదృష్టం కలిసి వచ్చింది, అయినా. కానీ నిజం సార్, అంటే ఇంత పెద్ద పేరు ఉంది అసలు, అందరికి ప్రపంచం మొత్తం మీరు తెలుసు. బట్ అంటే మనం చెప్పుకోవడంలో ఆ గొప్పతనం మీరు చెప్పుకోవట్లేదు. కానీ ఇప్పుడున్న నటులు ఒక్క హిట్ వస్తే చాలు, సంబరపడిపోయి నేను తోపు తురుమని చెప్పేసి చెప్పుకుంటారు. మనుషులు కనపడట్లేదు. అదే ఇప్పుడున్న వాళ్ళకి. ఒక అతను అయితే నేను చూశాను, ఆ జబర్దస్త్లో ఏదో ఉంటాడట. ఓకే. నేను అతను వస్తున్నాడు పాపం పలకరిద్దామని నేను ఆగా, క్యారవాన్ ఎక్కబోయి. ఓకే. అతను చూడకుండా టెక్క వెళ్ళిపోతున్నాడు. అరే
పూర్ణీయం ఇట్లా కూడా ఉంటారా అనుకున్నా. మ్మ్. అదే నేను మాయలోడ్లో పద్మనాభం గారు సౌందర్య ఫాదరు. మ్మ్. ఫస్ట్ డే ఆయన షూటింగ్ రాగానే నేను ఆయన కోసం వెయిట్ చేసి పోయి, నమస్కారం సార్, మీ సినిమాలు చూసి పెరిగాను సార్, మీరు ఎంత బాగా చేశారు సార్ అని నమస్కారం పెడితే, బాబు చల్లగుండు బాబు అని దీవించాడు. సత్యనారాయణ గారు గ్రేట్ నటుడు, నట సార్వభౌముడు. ఆయన షూటింగ్లో ఒకటి పోయి నేను నమస్కారం పెట్టి, నేను కానీ బ్రహ్మానందం గారు కానీ సుధాకర్ మీ అందరం సీనియర్ నటులని గౌరవించేది. కానీ ఈ మధ్య మరి మెరుగుడు పురుగులు అంటారో ఏదో భూమి మీద లేరు, కొందరు ఆకాశంలో ఉన్నారు. కానీ చనిపోయినాక ఆకాశంలోకి వెళ్తారు, కానీ ముందు ఇప్పుడే వెళ్ళిపోయి ఉన్నారు ఇంకా. అలాంటి వాళ్ళ గురించి మాకు అవసరం లేదు, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అసలు లేదు. వాళ్ళు మాకేం పోటీ కాదు, జాలరు కూడా, ఇది గర్వంతో చెప్తున్నా. కానీ నిజం సార్, కానీ మేము పెద్ద ఏదో స్టార్లం అయితే కాదు, చిన్నవాళ్ళం, సామాన్య బాబుమోహన్, దట్స్ ఆల్. మేము అదే అనుకుంటాం. కానీ పెద్దలు చెప్పారు అంటే ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పేసి. సో మీరు అట్లా ఉన్నారు సార్, మీరు మాకు నేర్పిస్తున్నారు. కానీ ఇప్పుడున్న వాళ్ళు చాలామంది అట్లా ఉండట్లేదు. కానీ మీరు ఒకటేసారి 9 సినిమాలు చేస్తూ దాని తర్వాత దాసరి నారాయణరావు గారు పిలిచినప్పుడు అంటే టైం లేదు అని చెప్పేసి మాట్లాడారంటే ఆ స్టోరీ. టైం లేదు కాదు, ఓకే. నేను కొత్తగా మేనేజర్, ఇప్పుడు నా డేట్లు నేనే చూసుకునేవాడిని. ఒక మేనేజర్ని పెట్టారు, పెడితే ఆ షూటింగ్ డబ్బులు ఈ షూటింగ్ డబ్బులు అని, ఈ షూటింగ్ డబ్బులు ఆ సినిమా అని ఫ్రాడ్ చేసేవాడు, అబద్ధాలు చెప్పి. అది నాకు తెలిసి రెండో షెడ్యూల్కి వెళ్ళినప్పుడు, సార్ మొన్నటి ముట్టినా అంటే, మొన్నటి నాకేం ఇవ్వలేదే అంటే, అయ్యో ఇచ్చాను సార్, మీ మేనేజర్కి ఇచ్చాను సార్ అని ఇట్లా అన్నారు. వెంటనే నన్ను తీసేశారు, ఇంకొకరిని పెట్టా. వాడేమైండు, ఒక డైరెక్టర్కి చుట్టం, వాడు ఎవరైనా రామనాయుడు గారు డేట్ అడిగితే ఖాళీ లేదనేది, ఓకే. దాసరి గారు అడిగితే కూడా ఖాళీ లేదు సార్, సార్ చాలా బిజీ సార్ అని పెట్టేసినాడు. నాకు ఫోన్ చేశారు, ఎరా ఎక్కడా, ఒకసారి రారా నీతో మాట్లాడాలి బాబు, లంచ్ బ్రేక్లో వచ్చేసాయి అంటే, సార్ ఇవాళ రాను, రేపు వస్తా సార్. సరేరా రేపేరా అన్నాడు. లంచ్ బ్రేక్లో ప్లాన్ చేసుకొని పోయి కలిస్తే, ఏంట్రా ఖాళీ లేదని చెప్పాడేంటి మీ మేనేజరు, మేనేజరేనా అంటే మేనేజర్. అట్లా చెప్పకూడదు కదరా, అడ్జస్ట్ చేయాలి. ఎవడు 10 రోజులు అయితే 10 రోజులు ఇచ్చి, 15 రోజులు అయితే 15 రోజులు, అట్లా కాదురా. 3 షెడ్యూల్ ఉందనుకో, 3 5లు ఇయ్యి, 3 3లు ఇయ్యి, వాళ్ళ రాసుకెళ్ళకు ఒకసారి అడ్జస్ట్ చేసుకో. అట్లా చేయాలి. కానీ వచ్చిన సినిమా అని డేటు లేవు అని పోగొట్టుకోవద్దురా. ఓ పని చేయి, నీ డైరీ నా దగ్గర పెట్టు, నేను సినిమాల డేట్లు రాసుకుంటా, నీకు నేను అన్ని మొత్తం ఎట్లా చేయాలంతా మొత్తం నేను చూసుకుంటాను. గురువుగారు పాదాభివందనం, నా డేట్లు మీరు గురుగారు, మీరు తండ్రి లాంటి వాళ్ళు, నా వద్దు గురుగారు, నేను నాకు చెప్పండి, నేనే ఇప్పటి నుంచి డేట్లు చూసుకుంటా గురుగారు అని అంటే నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసినప్పుడు మా టూర్ డైరీలు ఇచ్చేది. ఈరోజు ఇక్కడికి వెళ్ళాం, ఇన్ని గంటల నుంచి ఇక్కడ ఆ ఊరికి వెళ్ళాము, అందుగా ఇది చేసాము, ఇట్లా టూర్ డైరీ ఇచ్చేది మేము. కనుక ఇది అంతేగా, ఫలానా రోజు ఫలానా కంపెనీ, ఫలానా సినిమా, హాఫ్ డే, ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఈ సినిమా, ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటలకు ఈ సినిమా, గది రాసుకోవటమేగా అని తీసి పారేసి. అప్పటి నుంచి నేను మేనేజర్ని పెట్టుకోలేదు, నేనే నా డేట్లు చూసుకునేవాడిని. దాసరి గారు చెప్పారు ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, దాని ప్రకారం నడుచుకునేవాడిని. కనుక దాసరి గారు డేట్లు అడిగితే లేడంటారు ఆడవాడు అని ఆయన ఫీల్ అయ్యాడు. సారీ గురుగారు అని ఇంకా ఇప్పటి నుంచి గంటలుగా కూడా నేను ప్లాన్ చేసుకుంటాను సార్ అని చెప్పి, అప్పటి నుంచి నేను లంచ్ బ్రేక్ కూడా ఒకరికి ఇచ్చేవాడిని. 1 to 2 1 to 2 3 1 to 2 ఇస్తే ఒక సినిమా అయిపోయేది. 6 షిఫ్ట్లు పనిచేసేది, 6వ షిఫ్ట్ 4 to 6. ఎక్కడ ఇప్పటి వరకు రిమార్క్ లేదు, అదొక్కటే రిమార్క్. అది వాడు పొగరుగా వ్యవహరించాడు. దాసరి గారు అడిగితే నాకు చెప్పాలి, సార్ ఒకటి అడిగారు, మరి మనకు కాలేదు ఏం చేద్దాం అని నన్ను అడగాలి. కానీ డేట్లు లేవు అంటే, ఈ ముండా కొడుకులు పక్కోడి దగ్గర డబ్బులు తీసుకొని డేట్లు ఇవ్వని చెప్పు అని కూడా చేస్తారట పక్క నటులు.
లేవంటే వాళ్ళని పెట్టుకుంటారు కదా. అవునవును. ఇట్లాంటిది కూడా జరిగిందట. తర్వాత తెలిసింది నాకు. సో అప్పుడు కాంపిటీషన్ ఎవరు ఉండే సార్? నాకెవరు లేరండి కాంపిటీషన్. నాకు నేనే కాంపిటీషన్. ఓకే. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నాకు నేనే కాంపిటీషన్. అయితే కోట గారికి మీరు అంటే ఇంత క్లోజ్ బాండింగ్ ఏర్పడడానికి కారణాలు ఏంటి అసలు? అంటే మీరు ఒకటే కంచంలో తినేవాళ్ళు. సో ఎక్కడ బాండ్ బాగా పెరిగింది అంటే మీతో మాట్లాడకుండా ఉండలేకపోయారంట. సో అసలు ఏంటి అసలు ఇంత బాండింగ్కి? ఏమండి, నాకు మీరు నచ్చినప్పుడే నచ్చి నచ్చినప్పుడే మన మనసులు కలుస్తాయి. అవును. రెండు మనసులు కలిసినప్పుడే స్నేహం పెరుగుతుంది. అవును. నా క్యారెక్టర్, నా బిహేవియర్ ఆయనకు నచ్చింది, ఆయన క్యారెక్టర్, ఆయన బిహేవియర్ నాకు నచ్చింది. ప్లస్ మా క్యారెక్టర్లుగా కూడా కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు తిట్టుకుంటూ మళ్ళీ లాస్ట్లో నేను తిడుతూ అట్లా సరదాగానే ఉండేది. అంతే తప్ప మేము ఎప్పుడు బేషిజాలకు పోలేదు. నేను ఆయన కంటే 10 సంవత్సరాలు జూనియర్ అయినా కూడా నేను ఏదైనా చెప్తే వినేవాడు. ఓకే. అలాగేరా అట్నే చేద్దాంరా అనేవాడు. ఆయన ఏదైనా చెప్తే ఖచ్చితంగా నేను వినాల్సిందే. కానీ అట్లా కాదన్నా, గిట్ల చేస్తే ఎట్లుంటుంది అంటే ఇది బాగుందిరా అనేవాడు. ఇట్లా ఒకరికొకరు మనస్తత్వాలు నచ్చి వీడు మంచిగా చెప్తాడు చెడు చెప్పడని ఆయన అనుకునేది. నా అన్న లాంటి వాడు, నేను అన్న అంటే తమ్ముడు అంటాడు. చెప్పురా అంటే కమాండే, చెప్పు తమ్ముడు అట్ట కాదు. ఓకే. మళ్ళీ అందులో నటన ఉంటుందని చెప్పురా బాబు, రే అది కాదురా మనం చేద్దాంరా అట్లా ఉండేది. కనుక మనస్తత్వాలు కలిసినవి కనుక మేము మంచి ఫ్రెండ్స్గా ఉండగలిగినాం. ఇంకా కొందరితో కూడా ఆయన కాంబినేషన్ చేశాడు, పేర్లు ఎందుకులే మనకు కానీ. ఇంకా కొందరితో కూడా చాలా కలుపుగోలుగా ఉన్నాడు. కానీ మరి మా ఇద్దరికి కలిసినట్టుగా వాళ్ళకు కలవలేదు. మరి ఏంటో అవి తెలియదు, ఒకరికొకరు ఇష్టమో కాదో తెలియదు. కనుక వాళ్ళ గురించి మాట్లాడటం మనకు అనవసరం, నాకు అసలు అనవసరం. ఓకే. అంటే ఇక్కడ సేమ్ సిచ్యువేషన్స్ కొన్ని ఎదురైనాయి సార్ మీకు. అంటే మీ అబ్బాయి గారు చనిపోవడం కానీ, సార్ వాళ్ళ అబ్బాయి చనిపోవడం కానీ, అంటే ఇక్కడ మీరు ఏమైనా షేర్ చేసుకుంటుండేనా? అంటే మన ఇద్దరికి ఇట్లా జరిగింది అది ఇది అని చెప్పేసి. ఎన్నో సందర్భాల్లో నేను ఏడిచినప్పుడు ఆయన కూడా ఏడిచేది, ఆయన ఏడిచినప్పుడు నేను కూడా ఏడిచేది, కలిసి ఉండేటోళ్ళం కనుక. అదే. ఒకసారి మాత్రం ప్రశ్న వేశాడు నాకు, ఏరా మనం ఎవరికి అన్యాయం చేయలేదురా, దేవుడు ఏంటిరా ఇట్లా పెట్టాడు మనకంటే, అన్నా దేవుడు మనల్ని అందరినీ నవ్వించంటురా అని మనం ఏం చేసినా నవ్వేటట్టుగా చేశాడు కదా. మనతో చేయించాడు, ప్రేక్షక దేవులతో అనిపించాడు, సినిమా పెద్దలతో అనిపించాడు. మరి దానికి రివార్డు ఇవ్వాలిగా. ఆ రివార్డు మీరు ఇంతమందిని ఇన్ని రకాలుగా నవ్విస్తారా మీరు? ఇప్పుడు నేను ఒక రివార్డు ఇస్తున్నారా, ఏడవాలి మీరు, ఏడవంటే చూద్దాం. ఏడిపించాడు. అదే అన్న మనకి ఇచ్చిన రివార్డే అనుకుందాము, నవ్వించినందుకు మనకు బహుమానం అనుకుందాము అని మళ్ళీ ఏడిచినాం. అట్లే చాలా సందర్భాలు అయినా మళ్ళీ మేము ఎప్పటికప్పుడు మామూలుగానే ఉండేది. అట్లా. సో అంటే ఎప్పుడైనా ఏమైనా బాధలు చెప్పుకుంటుండేనా అంటే ఇంట్లో పరిస్థితి? అసలు ఓకే. అంటే కొద్దిగా మా వదిన గారికి హెల్త్ బాగుండేది కాదు. ఆయన ఎంప్లాయీగా ఉన్నప్పటి నుంచే, సినిమా యాక్టర్ కాకముందు నుంచి. కానీ ఇంట్లో అన్నీ ఆయనే చేసేవాడు. ఆమెకి ఇంటి పనులు కూడా చేసేవాడు. ఓకే. మళ్ళీ వచ్చి ఇక్కడ చేసేవాడు. గొడ్డు చాకిరి చేయటంలో కాటన్ అంత మహానుభావుడు నేను చూడలా. అంత కఠినంగా క్యారెక్టర్లు వేసిన మనసు నిజంగా వెన్న. ఇంటి వరకు వచ్చేసరికి మాత్రం భార్యను ఒక తల్లి తండ్రి చూసినట్టుగా చూశాడు తప్ప భర్తగా అంత ఆమెంటే అంత ఎఫెక్షన్, ఆమెంటే అంత ఇష్టం. కానీ ఆ బిడ్డ ఇప్పుడు ఆ మహాతల్లి, వదినంటే తల్లితో సమానం. కానీ ఎట్లా బ్రతుకుద్దో, ఎందుకంటే అన్నీ చూసుకునేవాడు కదా అన్న. ఇంటికి పోయి వదిన గారు అంటే మంచిదే బాగున్నాయి అనేది అంతే. ఏమో బాబు మోహన్ వచ్చాడా అంటే ఒక పక్కన వచ్చి కనపడేది. ఓకే. వదిన గారు బాగున్నారంట అనేది వెళ్ళిపోయేది. అట్లా ఇంట్లో ఏదున్నా
ఆయన ఇంట్లో నాకు చెప్పేటోడు కాదు, నా ఇంట్లో నేను చెప్పేటోడు కాదు. మేము మా లోకంలోనే ఉండేది. కలుసుకుంటే ఇక మాదే లోకం. నేను సెటైర్లు, ఆయన సెటైర్లు, మళ్ళీ నవ్వుకోవటాలు, మళ్ళీ సీరియస్ అవటం. అంతే సినిమాల క్యారెక్టర్లు లాగానే మా ఎక్కువ సెటైర్లు ఎవరేస్తుండే సార్? కోటన్నే పెద్దోడు కదా. 4-5 విని ఒకటి వదిలేవాడిని. ఓకే చాలా రా అని సైలెంట్ అయిపోయేటోడు. నేనేం వదిలేటోని కాదు అసలు. ఇంకా ఆమె అంటే 1-2 నేనే ఎక్కువ అనేది. సో ఎప్పుడైనా మూవీ టైంలో ఏదైనా కామెడీ సిచ్యువేషన్ ఏదన్నా గుర్తుందా సార్? అంటే మీది సార్ది? ఎందుకు గుర్తున్నాయి? అన్నీ గుర్తున్నాయి. ఓకే. ఏం సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ అంటే మీరు షూట్ చేసేటప్పుడు ఏదన్నా మీరు ఫన్నీగా నవ్వుకొని టేక్స్ తీసుకున్నది? టేక్స్ అసలు తీసుకునే ప్రశ్నే లేదు. ఓకే. ఎక్కడా లేదు. కానీ ఒక సినిమాకి మాత్రం ఓకే గంటలో అయిపోవాలి ఆ షూటింగు. గంట పోయి తెల్లారింది. ఓకే. 7 గంటలకు స్టార్ట్ చేసినాము. ఆ సీను 1 గంటలో అయిపోవాలి. ఓకే. 7 నుంచి 8-9 లోపల అయిపోద్ది. దాని తర్వాత ఇంకొక సీన్ అని అనుకున్నారు. అదే మామగారి సినిమా. ఆ రాయి నెత్తిన పెట్టుకొని తీసుకొస్తావు, అవునవునవును, నేను టార్చ్ చేసుకుంటూ. అవును. ఎరా అరే టార్చ్ లైటు కింద అయినా కూడా నా ముఖానికి వేస్తున్నావు ఏంటరా ఇవన్నీ. అవును, పొలంలో నడిచేటప్పుడు వాడికి పోయి ఆ రాయి హీరో మీద ఎత్తేసి ఆ సీను 7 గంటలకు స్టార్ట్ చేస్తే 9 గంటల లోపు అయిపోవాలి. కానీ తెల్లవారింది. ఓకే. ఎందుకు తెల్లవారింది? ఎందుకంత టైం పట్టింది? మేము చేస్తుంటే అయితే డైరెక్టర్ నవ్వేటోడు, ఓకే, లేకపోతే కెమెరామెన్ నవ్వేటోడు, లేకపోతే ఇంకోరు నవ్వేటోడు, నేను ఒకసారి నవ్విన, కోట ఒకసారి నవ్విండు. ఓకే. ఇట్లా ఆఖరికి ప్రొడ్యూసర్ కూడా నవ్విండు. నవ్వి మళ్ళీ ఆయనకే కోపం వచ్చింది. ఏంటి నేను 9 o'clock అయిపోద్ది అనుకుంటే తెల్లవారుతుంది, ఇంకొక 5 అరగంట అయితే మనం షూటింగ్ చేయలేము, బ్యాలెన్స్ మిగులుద్ది, వేరు తమాషా చేస్తారా వేరు అని సీరియస్ అయితే సైలెంట్ అయిపోయి టప్ప చేసేసినాం. ఆ సినిమాకి మాత్రం మా వల్ల కాదు అది. అదే ఎదుటోళ్ళు నవ్వకపోతే కంటిన్యూ అయ్యేది. నవ్వేసరికి కట్ డైరెక్టర్ మళ్ళీ స్టార్ట్. మేము బాగా చేసుకొని వచ్చి ఆయన అరే వీడు తల ఎటుందో ఉండన్నా లేపడికి వస్తా, నా కొడక లేపితే వాళ్ళు వేస్తారు. అట్లా ఎన్ని కానీ సౌందర్య గారితో సాంగ్ అసలు వేరే హిట్ సార్ అది. సో అంటే ఆ సాంగ్ ఇట్లా ఉంది అని చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది అసలు? ఎట్లా ఓకే రిలీజ్కి రెడీ అవుతుంది. ఓకే. మెడ్రాస్ వచ్చారు. రేపు పొద్దున నువ్వు హైదరాబాద్ వస్తున్నావు అన్నారు. ఓకే. అన్నా రేపు వీలెడ్ ఇట్లే అన్నా రావటం కుదరదు అంటే రాత్రి పర్మిషన్ తీసుకున్నాం. మా డైరెక్టర్తో మాట్లాడారు. ఓకే. రావాలన్నారు. సరే మంచిదన్నా అన్నాను. కాకపోతే నైట్ అంతా పనిచేయాలి నువ్వు, రేపటి వరకు ఎల్లుండి వరకు నీ పోర్షన్ తీసుకుంటారు, తర్వాత వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. రేపు పొద్దున నువ్వు హైదరాబాద్ ఉండాలి. దేనికన్నా నాది డబ్బింగ్ అన్నీ అయిపోయినాయి కదా. లేదు నువ్వు వస్తున్నావు అంతే, నేను అక్కడికి వచ్చినాక చెప్తాను. ఇటు సాంగ్ అని ఇంకని నాకేం చెప్పలేదు. నువ్వు రా ఇప్పుడు చెప్పలేదు. పొద్దున బయలుదేరి రైట్ అంతా షూటింగ్ చేసి 6 గంటలకే ఉండేది ఫ్లైట్ మెడ్రాస్ నుంచి హైదరాబాద్. ఆ ఫ్లైట్కి వచ్చిన ఎయిర్పోర్ట్కి నుంచి రావాలి, ఇంటికి పోవద్దన్నారు. పోయినా అడిగి బాగానే కారు దిగుతుంటేనే డ్రెస్ తెచ్చి వేసుకో అన్నారు. ఇదేంటి కారు దగ్గర వేసుకోవడం, మేకర్మ లేదు వేసుకో అన్నారు. గబాబు తీసుకెళ్ళాను. టేక్ చేద్దాం టేక్ ఏంటన్నా ఒకసారి వింటన్నా, వినేది లేదు టేక్ ఏంటన్నా అసలు ఇది ఏంటన్నంటే సాంగు నువ్వు చేస్తున్నావు అంతే, ఒక రిహార్సల్ ఇదేం లేదు అంతే అంటారులే. చేసి నేను రిహార్సల్ చేసినాను అందామని నేను ఏదో ఇట్ట అన్నా. ఓకే కట్. అరే ఓకే ఏంటన్నా, నేను రిహార్సల్ చూసుకున్నాను ఒకసారి, ఫస్ట్ షాట్ కూడా నన్ను చూసుకొనిరంటే అక్కర్లేదు, బాగుంది అంతే, బాగుంది మేము అంటున్నాగా బాగుంది. అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి. ఓకే. ఊరిని ఇదేం షూటింగు, ఇదేంటన్నా అసలు ఇట్లా చేస్తున్నట్టన్నా మీరు అనిగా నేను గింజుకుంటున్నా, జుట్టు బీక్కుంటున్నా, ఏదైనా నెక్స్ట్ ఓకే తర్వాత బ్రేక్ చేయి ఏందా మొత్తం చెప్పారు. సరే 2 రోజుల పాట అయిపోవాలి. ఫస్ట్ డే నేను 12 గంటల తర్వాత చేయలేకపోయినా. ఎందుకంటే
ఎందుకో కొంచెం నా వల్ల కాలేదు, ఎందుకంటే అక్కడ నైట్ అంతా పని చేసిన మళ్ళీ ప్రయాణం చేసి వచ్చి మరుసటి రోజు అయిపోవాలి. మార్నింగ్ నుంచి తెల్లవారుతానికి అయిపోయింది పాట. వచ్చేసిన ఏం చేసామో తెలియదు. అసలు నాకు డ్యాన్స్ రాదు, నేను డ్యాన్సర్ని కాదు. డ్యాన్స్ మాస్టర్ సుచిత్ర బ్రహ్మాండంగా చేయించింది, తీశారు, అయిపోయింది, పెట్టారు. సూపర్ హిట్ సాంగ్తో 365వ రోజు కూడా సెకండ్ షో హౌస్ఫుల్ ఆడింది. నేను కళ్ళతో చూసుకున్నా. ఓకే. సంవత్సరం ఆడటం అంటే ఒక పాట. పెద్ద నేను స్టారా డ్యాన్సర్నా, ప్రభుదేవని కాదు కదా నేను. అది అది అదొక సృష్టి, అదొక బ్రహ్మాండం, కనివి నెరుగని బ్రహ్మాండం. అంతే. సో ఆ పాట చూసిన తర్వాత చిరంజీవి గారు మిమ్మల్ని పిలిచారంట. అవును, మెచ్చుకున్నారు. ఆ స్టోరీ ఏంది సార్ అసలు? ఆ రోజు రిలీజ్ అయింది. నేను చిరంజీవి గారి షూటింగ్లోనే ఉన్నా, ముగ్గురు మనగాళ్ళు. నన్ను పిలిచారు, అడిగారు, ఏంటి సాంగ్ చేసావా, కృష్ణారెడ్డి గారి సినిమా రిలీజ్ తెలుసా అంటే తెలుసా అన్న. నువ్వు ఏదైనా సాంగ్ చేసావు అందులో? చేసినాను, 2 ఉన్నాయన్న. ఉడతా ఉడతా వచ్చి అది ఇది ఇంకో పాట. నువ్వు చూసావా అంటే చూడలేదన్నా. తెలుసా నీకు? పాటతో సూపర్ హిట్ సినిమా తెలియదా నీకు అన్నాడు. కృష్ణారెడ్డి గారు కలిపిన అప్పుడే కొత్తగా వచ్చినాయి సెల్ ఫోన్లు. ఏం చెప్పిండో ఏమో. సరే పంపిస్తావా రీల్ అనేది ఒకటే వినపడ్డది. రీల్ రానే వచ్చింది. భాస్కర్ ప్యాలెస్లో షూటింగ్ ఆ రోజు. అక్కడ చిన్న ప్రివ్యూ థియేటర్ ఉంది, ఒక 10 మంది. అందులో వేరే వేసిండ్రు. చూడనే చూసిండు. మళ్ళీ ఇంకొకసారి వేయండి అన్నాడు. 2 సార్లు చూసాడు. చాలా బాగా చేసావు బాబు, చాలా బాగా చేశావు, అందుకా హిట్ టాక్ నీ పాటతో హిట్ అని అన్నారు, మెచ్చుకున్నారు. అట్లా అది ఏం చేసినామో తెలియదు. చూస్తే 365వ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ నా కళ్ళతో నేను చూసిన. అది ఆ పాట. చివరగా కోట గారు అసలు మీతో ఏం మాట్లాడారు సార్? అంటే ఎప్పుడు కలిశారు? అంటే ఎన్ని రోజుల ముందు కలిశారు? ఒక రోజు ముందే. ఓకే. నేను వేరే షూటింగ్లో ఉండే ఒక సినిమా గురించి చెప్దామని ఫోన్ చేసిన. కోటన్నా, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నావు అన్నా? బాగున్నాను రా. ఎక్కడున్నా? అలా షూటింగ్లో ఉన్నాన్నా. ఓ షూటింగ్లో ఉన్నావా, సంతోషం రా. ఏంట్రా అలాగే నాకు షార్ట్ రెడీ అనేసరికి, అన్నా నేను షూటింగ్లో ఉన్నా, నేను మళ్ళీ చేస్తా, సారీ ఏమనుకోకు అదే పెట్టేసిన. సరే మంచిదిరా అన్నాడు. షూటింగ్ నాకు అయిపోయింది 6 గంటలకి. చేసిన. పడుకున్నాడని ఒక పెద్ద అమ్మాయి చెప్పింది. అరే 6 గంటలకు పడుకోడే, 4ంటికి లేస్తాడే, 1-2 ప్రాంతంలో భోంచేసి 2 నుంచి 4 2 గంటలు పడుకుంటాడే, ఈయన 6ంటికి పడుకున్నాడు ఏంటి అనుకున్నాను. పొద్దుగుకిని రాత్రి అయింది. మనవలతో మనవరాలతో ఆడుకుంటాట. అంటే పెద్ద కూతురు పిల్లలు, చిన్న కూతురు పిల్లలు, కొడుకు పిల్లలు అందరితో సరదాగా ఉన్నాడట. భోంచేసిండు, పడుకున్నాడు. తెల్లారుజామున 5 గంటలకు లేడు, వెళ్ళిపోయాడు. ఇక నాకు ఫోన్ల మీద ఫోన్లు. కోటగారు చనిపోయారు, కోట మీద. అరే నిన్ననే మాట్లాడినా కదా, బాగానే ఉన్నాడు కదా, జోకులు వేసాడు కదా, ఎరా ఏం చేస్తున్నావు అన్నాడు కదా. వచ్చి చూస్తే లేడు. ఏమైందంటే తెల్లవారుజామున దిగ్భ్రాంతి ఉంటుంది కదా, సర్ప్రైజ్ కదా, అట్లా జరిగిపోయింది. కోటన్న వెళ్ళిపోయాడు, చెప్పకుండా వెళ్ళిపోయాడు. సో మీరిద్దరు మాట్లాడుకొని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిరా సార్, లేకుంటే ఎట్లా? అంటే మీరు మినిస్టర్గా ఉండే, నేను ఎమ్మెల్యే అయ్యానండి. ఓకే. ఆయనకు కోరిక పుట్టింది. ఓకే. ఆయన గవర్నమెంట్ హెడ్రో అంటే గన్మ్యాన్లు లేకుండా రాలేవా అనుకో. గన్మ్యాన్లు తమరు ఎమ్మెల్యే ఆ షూటింగ్లు లేండే, గన్మ్యాన్లు వేసుకొని గన్మ్యాన్లు లేకుండా తమరు రాలేరేమో ఇవన్నీ అనేది సరదాకి. నాకు అర్థమైంది ఈయనకు కోరిక కలిగిందని. కట్ చేస్తే బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు. టీడీపీ బీజేపీ పొత్తని తెలుసు కనుక అలా ఇళ్ళనే ఉండకూడదు, ఇంకో దాంట్లో అందులో ఉండాలనుకున్నాడు. నన్ను ప్రచారానికి రమ్మన్నాడు. డబ్బులు ఇస్తాను రారా, నాకు కుదరట్లేదన్నా. డబ్బులు ఇస్తారనగానే బుద్ధి ఉందా నీకు? నువ్వు నాకు డబ్బులు ఇస్తావా?
ఎల్లుండి వస్తా మ్మ్. అని అన్న పెట్టేసిన, ఎల్లుండి పోయినా ప్రచారం చేసిన, చాలా సంతోషపడ్డాడు. మ్మ్. వచ్చిన ఆయన ఎమ్మెల్యేకి వచ్చాడు, నేను ఎమ్మెల్యే అయ్యాను, ఇద్దరం అబ్బా ఎమ్మెల్యేలు అయినాం రా, మన ఇద్దరం భలే ఎమ్మెల్యేనైనా కదరా అని నవ్వుకున్నాడు. ఇద్దరం సంబరపడ్డాము. ఓకే. నెల తిరక్క ముందని మినిస్టర్ అయినాడు. మ్మ్. అంతకుముందు ఎమ్మెల్యేగా ఆయన అప్పుడప్పుడు వచ్చేవాడు అసెంబ్లీకి. నేను రెగ్యులరు, అధికార పార్టీ కదా. ఏరా బాబానా రారా, మనం కూర్చున్న టీవీలో చూపిస్తారు రారా అనేది. మినిస్టర్ అయినాక కూడా వచ్చాడు. మ్మ్. వచ్చి అరే బాబానా నేను వచ్చాను రా. నో మినిస్టర్, నువ్వు ఎమ్మెల్యే, మ్మ్. నేను ఇక్కడ మ్మ్. అంటే అందరు నవ్విండ్రు. ఓకే. అట్లా అంతే తప్ప ఇక ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన గన్మ్యాన్లు ఉండేది, నాకు గన్మ్యాన్లు ఉండేది. గన్మ్యాన్ల జోలి వచ్చేది కాదు. ఓకే. ఇక నేను 1-2 సార్లు మినిస్టర్గా కన్వాయ్తో వెళ్ళాల్సి వచ్చింది. మ్మ్. ఏమనలే. మ్మ్. ఇక అదే లాస్ట్, నేను మినిస్టర్ నువ్వు ఎమ్మెల్యే అన్న చూశారు. తర్వాత ఇక అసెంబ్లీకి రాలేదు, ఓకే. రెండోసారి పోటీ చేయలేదు. ఓకే. అయితే మీరు మినిస్టర్గా ఉన్నప్పుడైనా సార్, అంటే మిమ్మల్ని చంపుదామని చెప్పేసి పాన్లో విషం కలిపినట్టు మీరు చెప్పడం జరిగింది. మీరు మినిస్టర్గా ఉన్నప్పుడైనా అది? పాన్లో విషయం కలిపి పెట్టింది కరెక్ట్. ఓకే. సంపాలని పెట్టినరో సరదాగా పెట్టారో తెలియదు. సరదాగా ఎవరు పెడతారు సార్? అంటే మరి అంతే అన్నారు కదా, అదే. మూనం చంపడానికి పెట్టారు కానీ ఎందుకు అనాలి మనం. మ్మ్. సరే, ఆ పెట్టినోడే నాకు ఫోన్ చేసి చెప్పిండు పాన్లో విషయం ఉంది తినొద్దని. ఓకే. వెంటనే పడేసిన. మ్మ్. సరే, అదొక సంఘటన పొలిటికల్గా జరుగుతాయి. అంటే పొలిటికల్గా మీకు అప్పుడు ఎవరైనా శత్రువులు ఉండేనా? ఏ శత్రువు ఉండనక్కర్లేదు కదా బ్రదర్. మ్మ్. ప్రత్యర్థి పార్టీ అంటే శత్రువులే కదా. ఓకే. ప్రత్యేకంగా పుట్టరు శత్రువులు. మన పక్కనున్నోడే మన ప్రాణం తీసుకోడు. మ్మ్. శత్రువు నువ్వు అమ్మ వీడివాడు శత్రువు అని మనం జాగ్రత్తగా ఉంటాం. అదే స్నేహితుడు మావాడే అని పక్కన కూర్చొని ఇట్టంటే అయిపోయా. మ్మ్. అంతే కదా. అదే. సో అంటే అప్పుడు మీరున్నప్పుడు రాజకీయాలు వేరు సార్, ఇప్పుడు చూస్తున్న రాజకీయాలు మొత్తం దరిద్రంగా ఉన్నాయి. అసలు అప్పటికి ఇప్పటికి పోలిస్తే మీరు ఏం చెప్తారు సార్? పోల్చాల్సిన అవసరం లేదు. ఓకే. నా టైం వేస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అది పోల్చుకునేది చూసుకునేది ఆట్లాడి ఆ క్యారెక్టర్గా మనకు క్యారెక్టర్ అది కాదు. ఎదుటి మనమేం అనిపించుకోం. ఓకే. నా వరకు నేను నా డ్యూటీ పర్ఫెక్ట్గా చేశాను. ప్రజలకు సేవ చేయాలనుకున్నాను, చేశాను. అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు, కమిషన్లు తీసుకోలేదు, కాంట్రాక్టులు చేయలేదు, కబ్జాలు పెట్టలేదు, ఓకే. భూ కబ్జాలు. హ్యాపీగా చేశాం, హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ కూడా హ్యాపీగా నవ్వించాం, హ్యాపీగా ఉన్నాం. అందరూ మంచోడు అంటున్నారు. అదే నేను తీసుకుపోయేది. రేపు నేను చనిపోయినాక కూడా మిగిలేది బాబు మోహన్ మంచోడు అని అంటారని నమ్మకం ఉంది. ఎక్కడ మనం చెడు చేయలేదు కాబట్టి, ఎవడికి అన్యాయం చేయలేదు కాబట్టి, ఎవడు సొమ్ము తినలేదు కాబట్టి, తప్పు చేయలేదు, అబద్ధం వాడలేదు. రాజకీయంగా అబద్ధం వాడక తప్పదు, తప్పు చేయక తప్పదు, కానీ నేను చేయలేదు. ఎస్, అంతే. ఓకే. సో మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు ఏమేమి చేయడం జరిగింది సార్? అంటే చాలా ఉన్నాయి. కెమెరా తీసుకొని పోండి, ఒక రౌండ్ వేయండి, మళ్ళీ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ పిలవండి. ఓకే. మీరు ఏమేమి చూశారో, ఏమన్నారో, ప్రజలు ఏమన్నారో మీరు ప్రశ్నలు వేయండి, నేను జవాబు చెప్తాను. ఓకే సార్. అంటే మీరు చాలు. ఒక లాస్ట్. సో అంటే పొలిటికల్గా మీరు ఇంత ఎదిగిరు సార్, అంటే ఎదగలేదు. పొలిటీషియన్ కాదు నేను. ఓకే. ఓన్లీ సినిమా యాక్టర్. సో పార్ట్ టైం పొలిటీషియన్. సేవ చేయడానికి పోయిన సేవకుని. ఓకే. సో అంటే బీజేపీ ప్రజలకు సేవకుని. సో బీజేపీని చూశారు, బీఆర్ఎస్ని చూశారు, టీడీపీని చూశారు, కానీ లాస్ట్కు అంటే కేఏ పాల్ దాంట్లో మీరు చేరడం జరిగింది. ఎవడవాడు అన్నది ఇచ్చాను, చెప్పు తీసుకుంది అతనని చెప్పు. ఓకే. చేరినా సో పోటీ చేసినా ఆయన చెప్పుకున్నాడు ఆడు పిచ్చోడు. అందుకనే కదా పిచ్చోడని ఊరు పిచ్చోడని వచ్చిన. ఓకే. మేము 3-4 సంవత్సరాలు కలుసుకోలేదు. మునుగోడు ఎలక్షన్లో కూడా ఆయన ప్రచారం చేసుకున్నాడు, పోటీ చేసిండు. మరి నేను కూడా బీజేపీ తరఫున ప్రచారం చేసిన. ఒక దగ్గర ఎదురు పదురు కూడా అయినాం, కనీసం మేము హలో అని కూడా అనుకోలేదు. ఓకే. మరి అప్పుడే నేను ఆయన పార్టీలో చేరుతానుగా. ఛాయ్ తాగటానికి రా, నేను 3 సంవత్సరాలు ఏంది వచ్చి అని కనీసం నేను మర్చిపోయినామని అంటే బాగా పరిచయం కనుక నేను ఇప్పుడుండే నెక్టార్ గార్డెన్లో వాళ్ళన్న కూడా నా పక్కిల్లే, మేము చాలా క్లోజ్. ఓకే. ఎందుకంటే వీళ్ళు ఒక ట్రస్ట్ పెట్టారు, అది నా కాన్స్టిట్యూన్సీలోనే పెట్టారు. ఓకే. అందోళన కాన్స్టిట్యూన్సీ. ఓకే. దానికి కొన్ని వివరాలు అవి వస్తే కూడా నేనే, ఎందుకంటే మన
పరిచయస్తులు కదా అని టీకి పిలిపించి ప్రెస్ వాళ్ళని పెట్టుకొని ఫోటోలు తీపిచ్చి, ఇప్పుడు మనం మీ ఇంటికి నేను వస్తా, రాగానే అరే బాగున్నారా హలో అంటామా? అవును అవును అంటాం. ఇక ఆ ఫోటోలు తీయించి వాడు వేసుకొని వాళ్ళ పార్టీలో చేరిందని అనిపించుకుంటే, రాసిపించుకుంటే అది నీ బాధ్యున్నా. ఓకే. ఆ తర్వాత అతను పోటీ చేశాడు, మరి ప్రచారం చేసిందా? పోయి అది చేయలేదు. నేను పోటీ చేయాలి కదా, చేసిందా? అవును. ఎట్ చేరిండి అని ఎట్లా అంటారండి? నో, ఆడొక పిచ్చోడు, అది కరెక్ట్ కాదు కదా. ఓకే. బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ అంటారా, 3 పార్టీలు ఒకటే. బీజేపీ టీడీపీ ఒకటి కదా. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ టీడీపీ అంటే మిత్రపక్షం అని పెట్టుకొని 2 పార్టీలు కలిసి పోటీ చేసినాయి. కలిసి ఇక్కడ టీడీపీ ఉంది, అక్కడ బీజేపీ ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. టీఆర్ఎస్ కేసీఆర్ గారు, ఆయన టీడీపీలో మంత్రి, నేను ఎమ్మెల్యే అయినప్పుడు నన్ను ఎమ్మెల్యే చేసింది ఆయనే. ఓకే. పట్టుబట్టి నన్ను పోటీ చేపించింది ఆయనే. మరి టీడీపీ అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు టీడీపీ ఇక్కడ లేదు, షిఫ్ట్ అయిపోయింది కదా. అవును, తెలంగాణ వచ్చింది. అవును. ఇప్పుడన్నా నువ్వు నా పార్టీలోకి రా అంటే, నన్ను ఎమ్మెల్యేని చేసినాడు కాబట్టి నేను బావా అని పిలుచుకునేది కనుక, నా కార్యకర్తలంతా ప్రెషర్ పెట్టారు కనుక, సరేనాయా అందరు పోదాం ఉంటున్నారు కదా, నేను మీ వెనకాల వస్తా, మీరు ముందు పదండి అని వాళ్ళందరినీ తీసుకొని కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి పోటీ చేసిన, మళ్ళీ గెలిచిన, మళ్ళీ దట్స్ ఆల్. కనుక నాకు 3 పార్టీలు, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, టీడీపీ, 3 ఒకటే నా దృష్టిలో. ఓకే. నీ కాంగ్రెస్లోనో కమ్యూనిస్టులోనో చేరుంటే, ఇంకేదో బీఎస్పీలో కానీ చేరుంటే అది పార్టీ మారినట్టు. సో ఈ పార్టీలన్నీ పక్కన పెడితే కేఏ పాల్ గురించి ఒక విషయం వద్దు, ఆ టాపిక్ ఎత్తద్దు. ఓకే. వాడు వేస్ట్ ఫెలో. ఓకే. నేను అనవసరమైన మాట్లాడిను. నా ఇంటర్వ్యూలో ఎన్నో చూసుంటావు, అనవసరమైన వర్డ్ ఎక్కడన్నా మాట్లాడినట్టుందా? వద్దన్నాను, వద్దు. డన్. ఓకే సార్. పిచ్చోళ్ళ గురించి నేను మాట్లాడదండి, నా నోరు రాదు నాకు అట్లా. ఏదైనా ఫ్యాక్ట్స్ మాట్లాడటమే వచ్చు. దట్స్ ఆల్. సో అంటే సమాజానికి ఉపయోగపడేటి మాట్లాడండి. అయినా కూడా చాలా టైం అయింది మీకు, చాలుగా. సార్ ఒక్క క్వశ్చన్, బావలసయ్య సాంగ్ దాని గురించి మాట్లాడదాం. బావలసయ్య సాంగ్ నాది కాదు, సిల్క్ స్మిత్ది. సార్ అందులో మీరు ఉన్నారు కదా, సో ఎట్లా నేనున్నాను, కోట గారు ఉన్నారు. అవును. నేను మాట్లాడేది ఏముంది, కోట గారు మాట్లాడాలా? మరి నాకంటే సీనియర్ కదా. సో కోట గారు 300 మంది మాతోటి సహనటులు ఉన్నారు. మేమందరం కూడా బావలసయ్య అని ఆమంటే మరదలసయ్య అనాలి. కానీ అది సిల్క్ స్మిత గారి పాట. కానీ పెర్ఫార్మెన్స్తో ఆ పాటలో నా నటనకు బాబుమోహన్ పాట అయిపోయింది. అది ఇప్పుడు ఎక్కడ వేసినా కూడా బాబుమోహన్ పాటే అంటారు, అది సిల్క్ స్మిత పాట అంటారు. మీ ఎక్స్ప్రెషన్ కానీ మీరు అసలు యాక్టివిటీ కానీ చాలా బాగుంటుంది అందులో. అంతే, అందుకని ఎక్స్ప్రెషన్స్ తోటి నా నటనతోటి బాబుమోహన్ పాట చేసుకున్నాను నేను. అది దాని గురించి మాట్లాడేది ఏముంటుంది. సిల్క్ స్మిత గారు ఎట్లా ఉంటుండే సార్? చాలా మంచి ఆమె, చాలా మంచి. నన్ను బాగా లైక్ చేసేది, బాసు అని పిలిచేది నన్ను. ఓకే. ఓకే అమ్మా. లాస్ట్ ఒక డైలాగ్ సార్ అంతే మీది, ఏదన్నా. ఏం డైలాగ్? ఏదన్నా మీ సినిమాలో ఒక డైలాగ్. ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏ వేదిక మీద నేను నా సినిమాలో డైలాగులు చెప్పడం విన్నావా? సో నా కోసం, మా ఛానల్ కోసం సార్. నేను ఇప్పుడు బాబుమోహన్ ఓకే ఆ క్యారెక్టర్ వేసినప్పుడు ఆ క్యారెక్టర్ని ఓకే అవి పండించడమే తెలుసు, కానీ వాటిని కిండల్ చేయించడం, నన్ను నేనే అవమానపరచుకోవటం, నన్ను నేనే ఏదో ఇమిటేట్ చేసుకోవటం, అది నాకు రాదు. నేను ఎక్కడ ఎన్నో సందర్భాల్లో డ్యాన్స్ ఏమన్నారు, ఆ పాటకి ఏమన్నారు, నేనే లేదు. నా పాటను, నా డైలాగును, నా నటనను నేను అపహాస్యం చేసుకోను, ఇప్పటివరకు చేసుకోలేదు. నీకోసం అసలు చేసుకోను. ఓకే. సో రాజకీయాలకు ఇంకా ఎండా సార్? మళ్ళీ పోటీ బ్రదర్, ఇప్పుడే చెప్పాను, రేపటి సంగతి ఎందుకు. నేను రేపటి సంగతి ఎప్పుడు మాట్లాడను. ఓకే. ఈ రోజే మనది, రేపు మనదా? ఓకే. కోట గారు నిన్న మాట్లాడిండ్రు, ఇవాళ ఉన్నారా? అవును అవును. ఆయన సొంతమా? స్విచ్ ఆఫ్ వెళ్ళిపోయాడు. ఏమో నాదెప్పుడు, ఎంతటి వాడైనా స్విచ్ ఆఫ్ వెళ్ళిపోవాల్సిందే. ఆగాకు బట్టలు చదువుకొని వస్తా, డబ్బు ఎంత ఉంది లెక్క చూసుకొని వస్తా, బంగారం ఎన్నిక జోక్కొని వస్తానంటే ఆపుతాడా? స్విచ్. సో రేపటిది రేపేం జరుగుతుందో మనకు తెలియదు. నేను సినిమా యాక్టర్ అవుతానుకోలేదు, పొలిటీషియన్ అవుతానుకోలేదు, మంత్రి అవుతానుకోలేదు, పాట డ్యాన్స్ చేస్తే 100 రోజులు ఆడే స్టార్ని అయితే అనుకోలేదు, నేను నవ్విస్తే నవ్వుతారని నేను అనుకోలేదు. ఇవన్నీ నాకు తెలియదు. ఆయన ఇచ్చినవి నేను చేసినవి, నన్ను నిమిత్త మాత్రం. ఆయన ఆడొచ్చినల్లా ఆడటమే.
అంతవరకే. రేపు ఏం ఆట ఆడిస్తాడో, ఎల్లుండి ఏం ఆట ఆడిస్తాడో తెలుసా మనకేమన్నా? అవును. తెలియదు. ఇవాళ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటాం తెలుసా? అవును. దట్స్ మనిషి జీవితం అంతేనండి. డ్రామా, నటన, ఉంటాం పోతాం. ఇది టెంపరీ మజిలీ. ఇక్కడ ఉన్నంతసేపు మనం ఎంత సంపాదించుకుంటే అంత ఉంటుంది. మనిషి పుట్టటం సచ్చటమే రెండే. కానీ దీని మధ్య బొచ్చడు నాటకం ఉంటుంది. పుట్టుక చచ్చుట మధ్యలో. ఇక్కడ మనం మంచి చేస్తే మంచి మిగులుద్ది, చెడు చేస్తే చెడు మిగిలి దొంగ నా కొడుకు రాడు అయిపోయా. కానీ వాడు మహానుభావుడు. అంటే చనిపోయినాక కూడా బ్రతకాలి మనిషి. ఏం బలుకుద్ది? మనం చేసిన మంచి, మనం చేసిన ఏదైతే ఉన్నాయో మంచి చెడ్డలు అవి ఏం బలుకుతుంది. మంచి అయితే ఓహో అంటారు, చెడ్డ అయితే చీ నా కొడుకు అంటారు. బహుశా ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు బాబు మోహన్ గుడ్ బాయ్ అనే ఉంది తప్ప నాకెక్కడ లేదు. బహుశా ఆఖరి శ్వాస వరకు కూడా అది రాదు. సో ఇంత హెల్తీగా, ఇంత ఎనర్జీ తోటి మాట్లాడుతున్నారు కదా సార్, మీ డైట్ ఎట్లా ఉంటుంది అసలు? ఎక్కువగా మీరు నాన్ వెజ్ తింటారా, వెజ్ తింటారా? మజ్జిగ తాగుతున్నాను. ఓకే. సో ఏం మజ్జిగ సార్ అది? అన్నం గట్టిగా పిసికి ఓకే, అది తీసేసి మిగిలిన జ్యూస్ ఇది. ఓకే, అంతే. సో ఎక్కువ నాన్ వెజ్ తింటారా? రాగి జావ నేను అన్నీ తింటాను. ఓకే, ఫుడ్ ఎంజాయ్ చేస్తాను. ఓకే. బట్ ఒక 1 year నుంచి కొంచెం ఈ బ్యాక్ పెయిన్ వచ్చినాక కొంచెం జాగ్రత్తలు పడి రాగి జావ ప్లస్ మజ్జిగ పిసికి వేసిన అది జ్యూస్ అంతే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.